క్యూటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు అనగా వరలక్ష్మి వ్రతం చాలా విశేషమైన రోజు. ఈరోజు మహిళామణులు, స్త్రీలు అందరూ లక్ష్మీదేవిని ప్రశాంత చిత్తంతో కొలుస్తూ ఉంటారు. ఎంతటి ప్రశాంతంగా చేస్తారంటే ఈరోజు ప్రతి స్త్రీ వరలక్ష్మీదేవిని తాను లక్ష్మీదేవిగా ఊహించుకొని పూజ చేయాలి. లక్ష్మి అంటే ఎక్కడో లేదండి, లక్ష్మీదేవి మనలోనే ఉంది. ఎవరైతే చిరునవ్వుతోటి చక్కగా ఉంటారో వారిలోనే లక్ష్మీదేవి ఉన్నది. లక్ష్మి, వరలక్ష్మి అంటే వరాలిచ్చే తల్లి. ఈరోజు మీకు ఒక్క చిన్న విషయం చెబుతాను. శ్రావణ మాసంలోనే ఎందుకు లక్ష్మీదేవి పూజ చేయాలి? ఏమండి, మరి మనకి 12 మాసాలు ఉన్నాయి కదా, శ్రావణ మాసంలోని లక్ష్మీదేవి పూజ ఎందుకు చేయాలంటే ప్రతి మాసంలోనూ ఒక్కొక్క నక్షత్రానికి వచ్చే పౌర్ణమితో కూడిన దాంతో మనకి మాసాలు ఏర్పడినాయి. ఈ శ్రావణ మాసంలో శ్రవణ నక్షత్రం రోజు పౌర్ణమి తిథి వస్తుంది కాబట్టి దాన్ని శ్రావణ మాసం అన్నారు. శ్రవణ నక్షత్రం ఎవరి నక్షత్రం అయ్యా అంటే వెంకటేశ్వర స్వామి నక్షత్రం, శ్రీమన్నారాయణుడి నక్షత్రం శ్రవణ నక్షత్రం. కాబట్టి భర్త ఏ నక్షత్రంలో జన్మించాడో ఆ నక్షత్రానికి వచ్చిన పౌర్ణమి మాసంలోనే లక్ష్మీదేవి పూజ చేయాలి. కాబట్టి మనం ఆ పరమేశ్వరుడి నక్షత్రం అంటే ఈ శ్రీమన్నారాయణ నక్షత్రం పౌర్ణమితో వస్తుంది కాబట్టి ఈ శ్రావణ మాసంలో పూజ చేసుకోవాలి. శ్రావణ మాసంలో ఇంకొక విశేషమైన స్థానం ఉందండి. అది ఏమిటంటే హయగ్రీవ జయంతి. హయగ్రీవ జయంతి ఈ శ్రావణ మాసంలోనే వస్తుంది. అద్భుతమైన అనమాట. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానం హయగ్రీవ ఉపాస్మహే అని చెప్తారు. కాబట్టి ఈ శ్రావణ మాసంలో హయగ్రీవుడు శ్రీమన్నారాయణుడు జయంతి మరియు ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం. మరి 4 శుక్రవారాలు ఉన్నాయి కదండి, మరి 2వ శుక్రవారాన్నే మనం ఎందుకు చెయ్యాలి అని కోరుకుంటే గనక మనకి అమావాస్యతో ప్రారంభమవుతుందండి ఈ శ్రావణ మాసం. మళ్ళీ అమావాస్యతో పూర్తవుతుంది. మధ్యలో పౌర్ణమి వస్తాయి. ఈ పౌర్ణమి రోజు చంద్రుడు 16 కళలతోటి ఉంటాడనమాట. అంటే 16 కళలతోటి వెలుగొందుతూ ఉంటాడు. కాబట్టి ఎప్పుడైతే చంద్రుడు 16 కళలతో వెలుగొందుతూ అంటాడో పౌర్ణమి రోజు చూడండి అందరూ మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటారు. ఎప్పుడైతే అమావాస్య వచ్చిందో వాళ్ళందరూ బాగా టెన్షన్ పడుతూ ఉంటారు, మానసిక వేదన పడుతూ ఉంటారు, ఏదో చికాకులు వస్తూ ఉంటాయి. ఇవన్నీ దేనివల్ల జరుగుతున్నాయి? చంద్రమా మనసో జాతః, చంద్రుడు మనఃకారకుడు. కాబట్టి చంద్రుడు ఎప్పుడైతే పౌర్ణమి రోజు అద్భుతంగా ఉంటాడో 16 కళలతో పౌర్ణమి చంద్రుడు ఉంటాడో, పౌర్ణమి చంద్రుడికి దగ్గరగా వచ్చే శుక్రవారం ఏ శుక్రవారం అంటే 2వ శుక్రవారమే. ఉదాహరణకి ఈ సంవత్సరం చూడండి, ఈరోజు వరలక్ష్మి వ్రతం 2వ శుక్రవారం, రేపు ఆదివారం శ్రావణ పౌర్ణమి. కాబట్టి పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారాన్ని 2వ శుక్రవారంగా భావించి మనం 2వ శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతం చేస్తాం. ఈరోజు స్త్రీలందరూ ఉదయాన్నే లేచి చక్కగా అభ్యంగన స్నానం చేసి, తలస్నానం చేసి, చక్కగా కాళ్ళకి పసుపు రాసుకొని, ముఖాన కుంకుమ ధరించి, మంచి పట్టు వస్త్రాలు ధరించి, చక్కటి గాజులు వేసుకొని అమ్మవారిని పూజామందిరంలో పరివేష్టింపజేసి, అందరిళ్లలో వెండి లక్ష్మీ విగ్రహాలు ఉంటాయండి. చక్కగా వెండి విగ్రహాన్ని తోముకొని ఈరోజు అమ్మవారిని ఆశీనులను చేసి కుంకుమతోటి, పసుపుతోటి, అక్షింతలతోటి, పూలతోటి వారి శక్తి మేరకు లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటారు. అదే వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళైతే కలశం స్థాపించి ఆ కలశం పైనే అమ్మవారిని రూపు పెడతారు. కొంతమంది పసుపు ముద్ద చేసి పెడతారు. ఆ విధంగా లక్ష్మీని ఆవాహన చేసుకొని వరలక్ష్మి వ్రతం చేస్తారు. వరలక్ష్మి వ్రతం చేయటం వల్ల వాళ్ళకి అనేక శుభాలు జరుగుతాయి. చాలామంది స్త్రీలు ఈరోజు ఏవైతే వీళ్ళకి నగలు ఉన్నాయో అవన్నీ లక్ష్మీదేవికి అలంకరణ చేస్తారు. అంటే అమ్మవారు ధరించిన తర్వాత మనం ధరించటం అనేది పరిపాటి. ఎందుకంటే అండి అలా చేయటం వల్ల మనకి లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు ఉంటాయి. అసలు ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని మనం పూజిస్తే ఏమి కలుగుతుంది? చంద్ర సహోదరి అన్నారు లక్ష్మీదేవి. అంటే చంద్రుడు లక్ష్మీదేవి ఇద్దరు క్షీరసాగర మదల నుండి పుట్టారు కాబట్టి చంద్ర సహోదరి. కాబట్టి ఈ పౌర్ణమి శ్రవణ నక్షత్రం ఉన్న ఈ శ్రావణ మాసంలో గనక లక్ష్మి ఆనందంగా ఉంటుంది. శ్రవణం అంటే ఏంటండి? వినటము. అంటే
ఈ మాసంలో ఎవరైతే లక్ష్మీ పూజ చేస్తారో అమ్మవారు ఖచ్చితంగా వాళ్ళ మాటలు వింటది, అంటే మన ప్రార్థనను ఆలకిస్తుంది. కాబట్టి మీరు మనస్ఫూర్తిగా కంటిదారతోటి ధనం కావాల్సిన వాళ్ళ ధనము, సంపద కావాల్సిన వాళ్ళ సంపద, సౌభాగ్యం కావాల్సిన వాళ్ళ సౌభాగ్యం, కీర్తి కావాల్సిన వాళ్ళ కీర్తి, ఎవరు ఏది కోరుకుంటే అది ఈ మాసంలో గనక వాళ్ళు గనక జపించగలిగితే, అమ్మవారి మంత్రం కానీ ఏదైనా చేయగలిగితే అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా లక్ష్మికి సంబంధించింది ఏం చేయమంటారని ప్రశ్నిస్తే గనక మనం ఒకటే చెప్తాను. లక్ష్మీ అష్టకం ఉంది. ఇంద్రుడు వాచ అద్భుతమైన స్తోత్రం. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే శంకరచక్ర కళాహస్తే మహాలక్ష్మీ నమోస్తే ఇంద్రుడు వాచ. దీంట్లో చివరిలో చెప్తారు, ఏకకాలే పఠించిన 3 సార్లు గనక ఇది చదివితే గనక ఈ ఫలశ్రుతిలో ఉంటుంది. 3 సార్లు చదివితే అద్భుతమైన ఫలితాలు వస్తాయని ఉంటుంది. కాబట్టి లక్ష్మీ అష్టకం చదవటానికి ప్రయత్నించేయండి. అంతేకాకుండా ప్రకృత్యైన మహా వికృత్యైన మహా లక్ష్మీ అష్టోత్తరం చదువుతారు. మనకి చిన్నతనంలోనే ఒక వయసు రాగానే అమ్మ లక్ష్మీ అష్టోత్తరం నేర్చుకోని చెప్తారు, ఏది చెప్పినా చెప్పకపోయినా. ఎందుకంటే లక్ష్మి కావాలి, లక్ష్మి ఉంటేనే అన్నీ ఉంటాయి మనకి. మీరు ఇప్పుడు తరం పక్కన పెట్టండి, మన ముందు తరం వాళ్ళు ఇంట్లో అమ్మాయి పుట్టగానే లక్ష్మీ నామకరణం చేసుకునేవాళ్ళు, లక్ష్మి అని పేరు పెట్టుకునేవారు. అందుకని వాళ్ళు కూడా జీవితకాలం లక్ష్మీలానే వెలుగొందుతూ ఉంటారు. అంతేకాకుండా మన పెద్దవాళ్ళు ఎవరు ఉన్నారనుకోండి, అమ్మాయి పుట్టగానే లక్ష్మీ సహస్రనామం తీసుకొని వాటిలో ఏదో ఒక నామం పెట్టుకుంటారు. యశస్విని అని, లక్ష్మి అని, ఎట్లా ఏదో ఒకటి నామం పెట్టుకుంటూ ఉంటారు. లక్ష్మికి సంబంధించిన నామాలు పెట్టుకుంటే కనుక వాళ్ళు జీవితకాలం లక్ష్మీలాగా, ఆ ఇంట మహాలక్ష్మిలాగా, ఆ ఇంట స్థిరలక్ష్మిలాగా, సిద్ధలక్ష్మిలాగా వెలుగొందుతారని మన కానీ మనం ఇప్పుడు వచ్చేసేటికి ఇంటర్నెట్లో పుస్తకాల పేర్లు కొనుక్కోవడం, చూసుకోవడం ఇలాన్నీ పరిపాటైంది. కొంతమంది హిందూ ధర్మాన్ని గౌరవించే వాళ్ళు మాత్రం కేవలం ఇప్పటికీ ఆ లక్ష్మీ సహస్రనామాల్లో ఆ నామాల్ని ఆ పిల్లలకు పేర్లు పెట్టుకుంటారు. అంతేకాకుండా మనకి దగ్గరలో ఒక లక్ష్మీ క్షేత్రం ఉందండి, మంగళి లక్ష్మీ నరసింహస్వామి. నరసింహక్షేత్రం అయినా అక్కడ చాలా పెద్ద లక్ష్మీదేవి విగ్రహం ఉంది. అంత పెద్ద లక్ష్మీదేవి విగ్రహం అంత ఈ మనకి ఈ దగ్గరలో ఉన్న క్షేత్రాలు ఎక్కడా లభించదండి. లక్ష్మీదేవి విగ్రహం చాలా చోట్ల ఉంది, కానీ పెద్దది కంటి నిండా కనపడే లక్ష్మీదేవి విగ్రహం అక్కడ ఒక్క చోట ఉంది. శుక్రవారం రోజు కానీ, ఏకాదశి రోజు కానీ, శ్రావణ మాసంలో చూడటానికి, దర్శించడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఆంధ్రదేశంలో లక్ష్మీదేవి చెప్పాలంటే వైజాగ్ కనక మహాలక్ష్మి. ఆ కనక మహాలక్ష్మికి అనేకమైన శోభ చెయ్యి ఉండదండి. బావిలో దొరికిన విగ్రహం అక్కడ ప్రతిష్ఠించారు, స్వయంభువు, అద్భుతమైన విగ్రహం కనక మహాలక్ష్మి. ఇప్పటికీ ఎంతోమంది కొలుస్తారు. అక్కడ ఒక విశేషం ఉందండి కనక మహాలక్ష్మిలో. చక్కగా ఎవరికి వాళ్ళు అభిషేకం చేసుకోవచ్చు, ఎవరికి వాళ్ళు పూజ చేసుకోవచ్చు, పసుపు కుంకుమ వేసి చక్కగా నమస్కారం చేసుకొని రావచ్చు. అక్కడ చక్కని వెసులుబాటు ఉంది. ఇక అమ్మవారు వైకుంఠం నుంచి భూమి మీదకి వచ్చిందండి. ఎక్కడ పాదం మోపిందండి? ఖచ్చితంగా కొల్హాపూర్ మహాలక్ష్మి. ఈరోజు ఎవరైతే కొల్హాపూర్ మహాలక్ష్మిని నమస్కారం చేసుకుంటారో, కొల్హాపూర్ మహాలక్ష్మికి నమస్కారాలు చేసుకుంటారో వారికి అమ్మవారు ఖచ్చితంగా ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు అన్నీ ప్రసాదిస్తాయి. కాబట్టి కొల్హాపూర్ నివాసి అయిన మహాలక్ష్మిని నమస్కారం చేసుకోండి. ఇక లక్ష్మి మనం ఏమిస్తండి? లక్ష్మీదేవి మనకి ధనాన్ని ఇస్తుంది. ధనము అంటే ఏంటి? ఆనందింపజేసేది ధనము. ధనం అంటే కేవలం కానుక కాదండి, డబ్బు కాదండి. ధనం అంటే మనకి అగ్నిలో తేజస్సునిచ్చేది లక్ష్మీనే. తేజస్సు లేకపోతే అగ్ని యొక్క విలువ లేదు. కాబట్టి తేజోలక్ష్మి అంటారు. వాయువులో ప్రాణశక్తి, మనం పీల్చే గాలి, వదిలే గాలి, ప్రాణశక్తిని ఇచ్చేది కూడా లక్ష్మీదేవి. అలానే జలంలో నారాయణ స్వరూపం అంటారు. కాబట్టి జలంలో కూడా లక్ష్మీదేవి ఉంది. ఇక ఈ చంద్ర సహోదరిని ఎలా కలవాలయ్యా అంటే మనం నిత్యం స్మరిస్తూ ఉండాలి. లక్ష్మి ఉన్న వస్తువుల్ని జాగ్రత్తగా చూడాలి. లక్ష్మి ఎక్కడ ఉంటుందయ్యా అంటే పండ్లల్లో ఉంటుంది. మనం అందుకనే ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఎవరైతే గనక ఎవరైనా ఇంటికి రాగానే పండ్లు దాని వాయినం ఇస్తుంటారు పళ్ళతో కలిపి. ఆ పళ్ళల్లో లక్ష్మి ఉంటుంది. మళ్ళీ వాయినం తీసుకుంటారు అంటే ఈ తీసుకునే పళ్ళల్లో, ఇచ్చే పళ్ళల్లో లక్ష్మీదేవి ఉంటుంది. అందుకనే తాంబూలం ఖచ్చితంగా ఇస్తారు ఎవరైనా వస్తే గనక. పళ్ళల్లో లక్ష్మీదేవి ఉంటుంది. ముఖ్యంగా ఎవరైనా ముత్తైదు స్త్రీలు, పెద్దవాళ్ళు 50-60 సంవత్సరాలు దాటిన వాళ్ళు, ఎవరైనా చిన్న వయసు వాళ్ళని ముత్తైదు ఆచరిస్తే ఆ పెద్ద ముత్తైదువుల్లో కూడా లక్ష్మీదేవి ఉంటుంది. అంతేకాదు పూలలోనూ ఉంటుంది. అందుకనే ఖచ్చితంగా ఈరోజు ఆడవాళ్ళు పూలు ధరిస్తారు. పూలు ధరించని వారు లక్ష్మీదేవి రోజు, ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఉండడంటే అతియోశక్తి లేదు. అంతేకాకుండా రత్నముల్లో ఉంటుంది. చాలామంది రత్న ధారణ చేస్తారు. నగలు కూడా రత్నాలతో చేయించుకుంటారు. రత్నాల్లో కూడా ఉంటుంది.
అంతేకాకుండా మనం ఈ పూలని పండ్లని కాళ్ళతోటి రత్నాలతో తన్నకూడదండి. ఎందుకంటే అవి లక్ష్మీ స్వరూపాలు కాబట్టి పూలుంటే పక్కన పడే వాళ్ళు తప్ప తొక్కుకుంటూ వెళ్ళకూడదు. అంతేకాకుండా పండ్లను కూడా తొక్కుకుంటూ వెళ్ళకూడదు. ఎందుకంటే పళ్ళలోనూ పూలలోనూ లక్ష్మీదేవి ఉంటుంది. మరి ముఖ్యంగా ఇంకా లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందయ్యా అంటే శుద్ధ జలంలో కూడా ఉంటుంది. శుద్ధ జలము అంటే ఏంటంటే చక్కటి నీరు. నీరు ఎక్కడి నుంచి వస్తాయా? మనకి నదుల్లో నుంచి వస్తాయి. అందుకని నదీ స్నానాలు అప్పుడు కలుషితం చేయరాదంటారు. బట్టలు ఉతకటం కానీ ఇవన్నీ చేయరాదంటారు. కాబట్టి నదిలో ఎవరైతే కలుషితం చేస్తారో వాళ్ళ లక్ష్మిని అగౌరవపరిచినట్టే. కాబట్టి నదీ జలాల్లో కూడా లక్ష్మీదేవి ఉంటుంది. ఎందుకంటే పుష్కర స్నానాల్లో చాలా చక్కగా చేస్తాం మనం పుష్కర స్నానం, అక్కడ కూడా లక్ష్మీదేవి ఉంటుంది. మరి ముఖ్యంగా అసలు లక్ష్మి ఎక్కడ కనిపిస్తాయా అంటే మనకు దేశాన్ని పరిపాలించే రాజులోనే లక్ష్మి కనిపిస్తుంది. రాజులోనూ లక్ష్మి ఉంటుంది, రాజు పత్నిలోనూ లక్ష్మి ఉంటుంది. అంతేకాకుండా మనకి పూలు పండ్లునిచ్చే చెట్లలో కూడా లక్ష్మి ఉంటుంది. మంచి పూలు పూస్తుంటాయి, చూడగానే కళకళలాడుతుంది, అది కూడా లక్ష్మీనే. అంతేకాకుండా చెట్లలోనూ మనకి చెట్లు అనేక పండ్లు ఇచ్చే చెట్లు ఉంటాయి. మామిడికాయలు ఇచ్చే చెట్లు, జామకాయలు ఇచ్చే వాటిల్లో కూడా లక్ష్మీదే ఉంటుంది. అందుకని పూలు పండ్లు ఇచ్చే చెట్లని వాస్తురిచ్చే చెప్పిన తొందరపడి కొట్టద్దు అంటారు. మంగళవారం శుక్రవారం అసలు వాటిని చేతి కూడా మొక్క కూడా విరవద్దని చెప్తారు. ఎందుకంటే లక్ష్మి ఉంటుంది కాబట్టి. అంతేకాకుండా పాలలో మనం త్రాగే పాలలో కూడా లక్ష్మీ ఉంటుంది. ఆ పాల సముద్రం నుంచే లక్ష్మీదేవి పుట్టింది కాబట్టి దాంట్లో అనుమానం లేదు, పాలలో లక్ష్మీ. ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రుడికి సంబంధించిన వస్తువులన్నిటిలోనూ లక్ష్మీదేవి ఉంటుంది. పాలల్లో ఉంటుంది, వస్త్రాల్లో ఉంటుంది, వెండిలో ఉంటుంది, ముత్యాల్లో ఉంటుంది, ఇవన్నిట్లో లక్ష్మీదేవి ఉంటుంది. దీంట్లో ఇసుమంతైన అనుమానం లేదు. అంతేకాకుండా మనం తీసుకునే ధాన్యంలో కూడా ధాన్యపు రాశుల్లో కూడా ఉంటుంది. అందుకని మనం సంక్రాంతి లక్ష్మిగా పిలుస్తాం. మనం సంక్రాంతి లక్ష్మి అంటే ఎక్కడో లేదు, ధాన్యపు రాశుల్లో ఉంటుంది. అంతేకాకుండా వస్త్రాలు, మంచి వస్త్రాలు ధరించి వెళ్ళాం అనుకోండి, ఆడవాళ్ళు కూడా మంచి మంచి వస్త్రాలు ధరించి అబ్బా లక్ష్మీదేవి వచ్చినట్టుంది అంటారు. మనం మంచి వస్త్రాలు ధరితే దర్పంగా వెళ్ళాం అనుకో, వాడు చూడు ఎంత దర్పంగా ఉన్నాడు, లక్ష్మీ కళ ఉట్టి పడుతుంది అంటారు. కాబట్టి వస్త్రాల్లో కూడా మనించే, అందుకని మల్లిమైన వస్త్రాలు ధరించద్దు అంటారు. పండగలప్పుడు కొత్త వస్త్రాలు ధరించమని చెప్తారు. ఒకవేళ కొత్త వస్త్రాలు లేకపోయినా శుభ్రమైన వస్త్రాలు ధరించమని చెప్తారు. ఇవన్నీ ఎందుకయ్యా అంటే పాత బట్టలే వేసుకోవచ్చు, కానీ మనం పండగలు పర్వదినాలప్పుడు లక్ష్మీ కళ రావాలి అంటే మంచి నూతన వస్త్రాలు ధరించాలి. అంతేకాకుండా ఎవరైతే మురికి వస్త్రాలు ధరించి ముడత వస్త్రాలు ధరించి వాసన వచ్చే వస్త్రాలు ధరించడం, వాళ్ళ దగ్గర ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అక్కయ్య గారు జ్యేష్ఠాదేవి ఉంటుంది. జ్యేష్ఠాదేవి ఉంటుందంటలో ఇసుమంతైన అనుమానం లేదు. ఎందుకంటే ఎవరైతే శుభ్రంగా ఉంటారో వాళ్ళలో ఖచ్చితంగా లక్ష్మీదేవి ఉంటుంది. మరి లక్ష్మీదేవి ఇంకెక్కడ ఉంటుంది అని అడిగితే మీరు ఇంకొక ప్రశ్న వేస్తే కనుక దివ్య స్థలాల్లో, దైవిక స్థలాల్లో, ఎక్కడైతే పూజా మందిరాలు ఉన్నాయో, ఎక్కడైతే గర్భాలయాలు ఉన్నాయో, ఎక్కడైతే పెద్ద పెద్ద సంస్థానాలు ఉన్నాయో వాళ్ళన్ని చోట్ల దివ్య స్థలాల్లో ఉంటుంది, ముత్యాల్లో ఉంటుంది. మనం పూజా మందిరంలో స్థాపించే కలశంలో కూడా లక్ష్మీదేవి ఉంటుంది. కలశంలో ఏం పోస్తామండి? నీరు పోస్తాం. నేను మీ కింద చెప్పాను, నీరులో లక్ష్మీదేవి ఉంటుంది. ఆ కలశం చుట్టూ ఏం రాస్తామండి? పసుపు రాస్తాం. ఆ పసుపులో కూడా లక్ష్మీదేవి ఉంటుంది. పైన అద్దుతూ ఉంటాం కుంకుమ, ఆ కుంకుమలో కూడా లక్ష్మీదేవి ఉంటుంది. పైన కొబ్బరికాయ పెడతాం, కొబ్బరికాయలో కూడా నీరు ఉంటుంది, దాంట్లో కూడా లక్ష్మీదేవి ఉంటుంది. చూసారా లక్ష్మీ స్వరూపాలు? అంటే లక్ష్మీ స్వరూపం లేనిదంటూ మనం వాడుకునే వస్తువుల్లో లేవు, లేదంటే నాకు శక్తి లేదు. అంతేకాకుండా మనం దేవతా విగ్రహాలు తీసుకొస్తాం, చిన్న చిన్నవి బంగారం, వెండి, లక్ష్మీదేవి విగ్రహాలు కానీ ఏమైనా, వాటిల్లో కూడా లక్ష్మి ఉంటుంది. ఇక చెప్పాలి అంటే గనక పూల దండలో కూడా లక్ష్మీదేవి